మస్తు వెల్కమ్ టు రాజ్ న్యూస్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కొందరు కేసీఆర్ కప్పించడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందన్నారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. 29 నవంబర్ 2009 సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు. గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్ ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది, అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ముక్కోటి గొంతులు ఒక్కటై 4 దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడిదున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ప్రాణాలను పనమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది, ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. దీక్ష దివస్ నేపథ్యంలో ఓయూలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ఎస్వి నేతలు శ్రేణులు ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో ఎలాంటి ఉధృత పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఓబీసీ రిజర్వేషన్ కొరకు బీసీ మోర్చా బంధు పిలుపు మేరకు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీ నిరాహార దీక్షతోనే తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. టీఆర్ఎస్ఎస్వి ఆధ్వర్యంలో కేసరి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్ష దివాస్ను జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. పట్టణంలోని బైక్ ర్యాలీగా వెళ్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు మంత్రి సీతక్క. 2021లో కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని సీతక్క డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్నందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపైన కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు మంత్రి సీతక్క. అప్పట్లో ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్యుఏ నాయకులతో కలిసి ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ చికిత్స అందించాలన్నారు. ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారితోటి మరణించిన ప్రతి కుటుంబానికి ఆసుపత్రుల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ నుంచి చెల్లించాలని సీతక్క కోరారు. అప్పటి సర్కార్ సీతక్కతో పాటుగా ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ బల్మూరి వెంకటపైన కూడా కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ తొండుపల్లిలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు కబ్జాదారులు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని 10వ వార్డులోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఎన్ని పట్టాలు వచ్చినాయి లిస్ట్ చూసి ఇంతమంది ప్లాట్లు ఏవి ఈ ప్లాట్ ప్రకటన ఉంటుంది, పబ్లిక్ ప్రకటన ఉంటుంది. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఈ ప్లాట్ ఎన్ని చేసినామని చెప్పి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఖాళీ ఉండి రాత్రి 10 రోజులలో ఇట్లా అవుతుందంటే ఏమంటున్నా అది ఎప్పుడైనా ఉండని నీ పేపర్లు ఏమైనా తీసుకొచ్చి ఎంఆర్కప్ వచ్చినాక ఫైనల్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరుగుతుంది? మాకు నిన్న తొండుపల్లి గ్రామంలో 163 సర్వే నంబర్లో అది మొత్తం 13 ఎకరాలు, అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో 5 ఎకరాలు గతంలోనే లేఅవుట్ చేసి ప్లాట్లుగా మన ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 10 ప్లాట్లు దాకా ఖాళీ ఉన్నాయని తెలిసింది, ఎవరికి పంచలేదు. ఆ 10 ఉన్న ప్లాట్లలో ఒక ఆయన ఎవరో అన్నోన్ పర్సన్, మాకు ఇంకా అది ఎంక్వైరీ చేస్తున్నాం, ఆయన ఎవరు కడుతున్నారు అనేది. ఒక 2 ప్లాట్స్లలో నిర్మాణం చేస్తున్నారని గత 2 రోజుల నుంచి మాకు ఫిర్యాదు వచ్చింది. నిన్న ఊరోళ్ళంతా వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవాళ అక్కడ మూక పైన వస్తాను, నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది వాళ్ళకు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల నేను పోలేకపోయాను, కొన్ని ప్రోటోకాల్స్ వల్ల. మా గిరిదావర్కి అక్కడ పంపించి అక్కడ ఎవరైతే కడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మా ఆర్ఐకి పంపించాను. ఇవాళైతే మొత్తం పని ఆపినాము. ఆయన ఎవరైనా వాళ్ళు అక్కడ కట్టడానికి ప్రయత్నిస్తే, ప్రభుత్వ భూమి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మేము చట్టపర చర్యలు తీసుకొని మాకు. శంషాబాద్ మున్సిపాలిటీ వార్డు నంబర్ 10 తొండుపల్లి గ్రామంలో 2008లో ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ స్కీమ్ కింద 176 ప్లాట్లు లేఅవుట్ చేసి అందులో 148 ప్లాట్లు అసలైన లబ్ధిదారులకు పంచడం జరిగింది. ఆ తర్వాత మిగిలినటువంటి 24 ప్లాట్లను అప్పటి నుంచి ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని రోజుల నుంచి ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరగడం మేము గమనించాం. దీన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇంకొకటి, ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా, పిల్లర్లు వేస్తున్నప్పటికీ కూడా, గుంతలు తీస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇన్ని రోజులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఇప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. ఈరోజు ఆర్ఐ గారు వచ్చారు. ఆర్ఐ గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఈ ఆక్రమణలు ఎట్లా జరిగినాయి, దీన్ని ఎవరు ఆక్రమించారు, వాళ్ళు ఆక్రమించడానికి ఎవరు సహకరించారు, మరి అధికారులు సహకరించారా, లేకుంటే కారోబార్లు సహకరించారా, లేకుంటే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సహకరించారా, ఎవరన్నది బయటికి తీయాలి. ఈ అక్రమంగా ఆక్రమించినటువంటి ప్లాట్లన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెంటనే తీసుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వెలువెత్తాయి. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి రెండో దశ నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వెలువెత్తాయి. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి రెండో దశ నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నామినేషన్ల సంబంధించి?
ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలము కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నిన్న నుంచి అంటే మొన్న ఈ నిన్న 2 రోజుల పాటు నామినేషన్ కంప్లీట్ కావడంతో ఈరోజు మరొకసారి మొదటి దశ చివరి నామినేషన్ గడువు ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి నుంచి 2వ దశ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నిన్నటి వరకు మనం ఒకసారి లెక్కలు చూసినట్లయితే మొత్తం సర్పంచ్ పదవులకు దాదాపు 8,198 దరఖాస్తులు నామినేషన్లు సర్పంచులకు మాత్రమే నామినేషన్ కావాలని జరిగింది. అందులో వార్డు మెంబర్లకు 11,502 వార్డు మెంబర్లకు నామినేషన్లు రావడం జరిగింది. దీంతోపాటు అత్యధికంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా నామినేషన్ల ప్రక్రియ అంటే 796 నామినేషన్లు సర్పంచ్లకు వస్తే, అదేవిధంగా వార్డు మెంబర్లకు 974 నామినేషన్లు కేవలం ఒక నల్గొండ జిల్లాలోనే రావడం జరిగింది. దీంతోపాటు అతి తక్కువగా ములుగు జిల్లాలో కేవలం 63 సర్పంచ్లకు నామినేషన్లు దాఖలైతే అందులో 93 మంది వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు కావడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం, గ్రామీణ స్థాయిలో మాత్రం ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నాయి. నిన్న కోర్టు కూడా తమ జోక్యం చేసుకోవాలని చెప్పడంతో నామినేషన్లు వేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ముఖ్యంగా యువత కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారిని అటు రాణి కౌముది కూడా ఎప్పటికప్పుడు అటు జిల్లా ఎస్పీలతో, కమిషనర్లతో, కలెక్టర్లతో, మరోవైపు ముఖ్యంగా అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నామినేషన్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు పోలింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా అధికారులను అడిగి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు మరోవైపు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సైతము ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, అదేవిధంగా జిల్లా స్థాయిలో అధికారులు కూడా వారు కూడా ఎక్కడెక్కడ చెక్ పోస్ట్స్ ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం కూడా ఒకవైపు డీజీపీ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద నామినేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు థర్డ్ డే అంటే ఈరోజు మొదటి దశ థర్డ్ డే కంప్లీట్ అవుతుంది. ఈ రోజుతో మొదటి దశ పూర్తి అవుతుంది. రేపటి నుంచి మళ్ళీ 2వ దశ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు జరిగినటువంటి మొదటి దశ స్క్రూటినీ అనేది రేపటి నుంచి కొనసాగుతుంది. రేపు పరిశీలన జరుగుతుంది. ఎల్లుండి సంబంధించినటువంటి అప్పీల్కి వెళ్ళడానికి, అంటే ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ అప్పీల్ వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీన ఉపశమనం అంటే విత్డ్రా చేసుకోవడానికి డిసెంబర్ 3 వరకు అవకాశం కల్పించారు. దీంతో పాటు అటు పోటీల్లో ఉన్నటువంటి వారిని కూడా ప్రభావితం చేస్తున్నారు పెద్ద ఎత్తున అని ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. కొంత విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలపై కూడా ఎప్పటికప్పుడు అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఓటర్లను సంబంధించినటువంటి విషయాలపై కూడా ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించిన ఇష్యూ కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఇష్యూస్ తలెత్తకుండా పూర్తిగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ మొత్తం జోరుగా కొనసాగుతుంది. ఓటర్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ప్రభావితం చేసేందుకు హామీలతో పాటు కొంత మద్యాన్ని, మరోవైపు కొంత డబ్బును కూడా ఓటర్లు ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఇప్పటికే దాదాపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశ నామినేషన్ ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. రేపు 2వ దశ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి రేపటి నుంచి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మొదటి దశలో ఎన్ని నామినేషన్లు దాఖలు అనేది మన కాసేపులోనే పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులో వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే జోరుగా గ్రామీణ స్థాయిలో మాత్రం జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో చాలా వరకు నామినేషన్లు వేయడానికి ఎక్కువగా యూత్ కూడా ఎక్కువగా ముందుకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నామినేషన్లు ఈరోజుతో మొదటి దశ కంప్లీట్ అయింది. రేపటితో 2వ దశ ప్రారంభం కావుతుంది. ఇదంతా కూడా స్కూటీని డిసెంబర్ 3వ తారీఖు ఈరోజు వేసినటువంటి మొదటి దశ డిసెంబర్ 3వ తారీఖున పూర్తిగా స్కూటీని అనేది ఖచ్చితంగా ఉంటుంది, విత్డ్రా అనేది. మరోవైపు 3వ దశ 3 నుంచి నామినేషన్ ప్రక్రియ 3వ దశ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సీనియర్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే 2047 నాటికి తెలంగాణకు 139,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని తెలిపారు. ప్రజాభవన్లో విద్యుత్తుపై సమీక్ష నిర్వహించిన బట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ లెక్కలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంధన డిమాండ్ పైన సమీక్ష నిర్వహించిన బట్టి తెలంగాణను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే అందుకు కావలసిన పెట్టుబడులకు విద్యుత్ కావాలని అన్నారు. ముఖ్యంగా వై పవర్ ఇస్ ఇంపార్టెంట్. ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్లో
ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటికి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రొజెక్షన్స్, ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, 8.50 అంటే నేరుగా 9% దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం. ఎనర్జీ స్టోరేజ్, ఇక్కడ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సీరియస్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ. స్టోరేజ్ ఎందుకు అసలు స్టోరేజ్? ఉదయం పూట సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది తక్కువ ధరకి, సాయంత్రం సన్లైట్ పోగానే సోలార్ అందుబాటులో రాదు. సరే, ఉత్పత్తి చేసినటువంటి సోలార్ మొత్తాన్ని డే టైం వాడుకుంటే ఆ సాయంత్రం పీక్ అవర్స్లో మనం కరెంట్ వాడుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ నాట్ ప్లాన్ ఎనీథింగ్. అంటే ఈసీ పంప్ స్టోరేజ్ కట్టుకొని ప్లాన్ చేసుకోవాలంటే మినిమం 6 to 7 years పడుతుంది. 6 to 7 years బ్యాక్ ప్లాన్ చేసుకుంటే తప్ప అది కంప్లీట్ కాదు. సో ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న. ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 yearలోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎంత చెప్తా ఉన్నారు. 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని పవన్ చెప్పడం సరికాదన్నారు. ఎప్పుడు తాము ఏపీ సంక్షేమమే కోరుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన అడ్డుపడిందంటే ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో కోట్ల రూపాయల స్కామ్ చేశారని రాబోయే రోజుల్లో వారి భరతం పడతామన్నారు. తెలంగాణ వాళ్ళ దృష్టి దాటి కోనసీమను కొబ్బరి చెట్లు ఉండాలని పోయినాయి అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. నీకు రోజు హైదరాబాద్ ఏం పని? నీకు ఏం పని హైదరాబాద్? తెలంగాణ వాళ్ళు మేము దృష్టి దాటిస్తుంటే కోనసీమనే దెబ్బతిన్నా అని చెప్తున్నాను. ఏం అహంకారంతో మాట్లాడుతున్నాను? ఈ మూవీస్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఆదరించి ఫ్లాప్ అవుతున్నా కానీ కూడా చూస్తున్నాం ఇంటికి చేయాలని చెప్పి. అయినా కానీ తెలంగాణ వాళ్ళు రోజు వచ్చేదేమో హైదరాబాద్, ఆర్డర్ పెట్టుకున్నదేమో హైదరాబాద్. నీ రామ్ చరణ్ గారు అత్తగారు ఊరేమో తెలంగాణ, అల్లు అర్జున్ అత్తగారేమో తెలంగాణ. తెలంగాణ పిల్లలు కావాలి, తెలంగాణ ఆస్తులు కావాలి. కానీ తెలంగాణ వాళ్ళ ప్రజలు నీకు దిష్టి దాటించి కోనసీమనంతా నాశనం చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? క్షమాపణ చెప్పాల్సిందే, లేకుండా ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తాను. నీకు అంత దమ్ము ఉంటే మొగవాడు కదా అని చెప్పుకుంటావు కదా. ఇండివిజువల్గా నిలబడి నీ జనసేన అందరినీ నిలబెట్టుకొని అంతేగాని ఎన్ని సీట్లు వస్తే చూసుకోవాలి. కానీ మా పైన మాత్రం స్టేట్మెంట్ ఇస్తే మాత్రం మేము ఊరుకోము. మీరు తల దాచుకునే దానికి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. జగన్ గెలుస్తేనేమో మీరు వచ్చి ఇక్కడ ఉంటారు, మీరు గెలుస్తేనేమో వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. తల దాచుకునే దానికి ఏమో హైదరాబాద్ అవసరం. కానీ మా పైన ఇట్లాంటి మీరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరైనా ఉండని ఊరుకునేదే లేదని చెప్పి తెలియదు. కళ్యాణం రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం తొలి విడత సేకరించిన 54,000 ఎకరాలు వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడని ప్రశ్నించారు షర్మిల. ఎకనిక్ సముద్రాల నిర్మాణాలు ఏవి అని నిలదీశారు. రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాలు 29,000 మంది రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏంటి అన్నారు. 2,217 చదరపు కిలోమీటర్ల విస్తరణలో 1 కిలోమీటర్ అయిన నిర్మాణం ఎక్కడ జరిగిందో చూపాలన్నారు షర్మిల. అమరావతిలో ఎక్కడ భూములు లేనట్లు మళ్ళీ 2 విడతకు రైతుల నుంచి 16,000 ఎకరాల భూ సేకరణ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు షర్మిల. ఇది రియల్ ఎస్టేట్ మాఫియా కాకుండా మరేంటని మండిపడ్డారు షర్మిల. 24,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని హబ్బుగా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలం. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత
మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కదా. ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టి లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఫేజ్ లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏవైనట్టు? 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాల. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్ కి ఉన్నది 1,850 ఎకరాలు. చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. మళ్ళీ 5,000 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కట్టామని చంద్రబాబు గారు సభమేనా? 2,500 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ అట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగ్, లండన్ లాంటి సిటీస్ లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజు చూస్తే 150 ఎకరాలను దాటలేదు. 2,500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా? నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచింది. జూరాల, సుంకేసుల జలాశయాలకు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. మరోవైపు నీటి ప్రవాహం తగ్గడంతో కుడి ఎడమ గట్టులోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. డ్రగ్స్ గంజాయి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా చర్యలు చేపట్టామన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. పదే నేరాలు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. 6 గంజాయి నిందితులపైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, నేరగాలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగం వంటి నేరాలను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.